నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. యెమెన్‌లో కెల్లా నర్స్ నిమిష ఉరిశిక్ష వాయిదా పడింది. జూలై 16వ తారీఖున అంటే బుధవారం రోజున ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. తన వ్యాపార భాగస్వామి హత్య చేసిన కేసులో నిమిషకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో యెమెన్ చివరి క్షణంలో కెల్లా నర్స్ నిమిష ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహది కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమిషప్రియ విడుదల కోసం కంఠాపురం ఏపీ అబూబకర్ ముస్లయాకర్ జోక్యం చేసుకున్నందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియాం జోక్యం తర్వాత నిమిషప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, లీగల్ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు చర్చలతో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే నిమిషను కాపాడడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. చివరి క్షణంలో కూడా ఉరిశిక్షను ఆపాలని కేంద్రం యెమెన్ ప్రభుత్వాన్ని కోరింది. బాధితుడి కుటుంబానికి 11 కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే ఆమెను ఉరిశిక్ష ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈ అంశాలు మాట్లాడదాం. నిమిషప్రియ కేరళ వాసి అయితే తనకి ఇండియాలో సరిగ్గా ఉద్యోగం లేక బయట యెమెన్‌కి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి అంతా సర్దుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కుటుంబాన్ని తీసుకెళ్దాం అనుకుంది. కానీ వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ తన ఉద్యోగం పోయింది. అయితే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇండియాకొచ్చింది. ఇండియాకొచ్చిన తర్వాత మళ్ళీ తను ఇక్కడ ప్రయత్నాలు చేసి అన్ని చేసి మళ్ళొక వీసా డిపార్ట్‌మెంట్‌తో గాని లేదంటే ఇంకొక వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ఆ ప్రాంతానికి యూఏఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించింది. అయితే వచ్చిన ఉద్యోగాన్ని ఈసారి పోగొట్టుకోవద్దని చాలా జాగ్రత్తగా ఉన్న సమయంలోనే అనుకోకుండా నిమిషప్రియకి తన సొంత ఊర్లో తనకి పెళ్లి సంబంధం కుదిరింది. అయితే మళ్ళీ తిరిగి ఇండియాకొచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్న తన భర్తని తీసుకొని వెళ్దామని అనుకుంది. కానీ తన భర్త నిరాకరించారు. యెమెన్‌కి రావడానికి అస్సలు ఇష్టపడలేదు. కానీ నిమిషప్రియ అక్కడ ఉద్యోగం పోగొట్టకూడదని, అక్కడికి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భర్తకి చాలా సర్ది చెప్పింది. అయినా కూడా అతడు ఒప్పుకోలేదు. అయితే భర్తని విడిచి తను నిమిషప్రియ అక్కడికి వెళ్ళింది. భర్త కోపంతో మొదట తను ఏదైతే చేశాడో తన డాక్యుమెంట్స్ అవన్నీ గూడా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఈసారి నిమిషప్రియ అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా అయిపోయింది. వీసా అయిపోయిన తర్వాత అంటే తను అనర్హతగా అంటే అయిపోయినా కూడా తను దొంగచాటుగా తను అక్కడ 4 ఏళ్ళు ఎక్స్‌ట్రాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తన ఉద్యోగం ఎక్కడ పోతుందో, తన జాబ్ ఎక్కడ పోతుందన్న ఒక ఉద్దేశంతో అనధికారికంగా ఆ దేశంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తన సహోద్యోగి తనకి సహాయం చేస్తానని నమ్మించి మోసం చేశారు. అయితే అక్కడ చుట్టూ బంధువులు గాని, లేకపోతే అక్కడ సహోద్యోగులు గాని వీళ్ళంతా కూడా తనని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదుర్కోవాల్సొచ్చింది. అదే టైంలో తలాల్ అబ్దుల్ మహది తనతో కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేసింది. ఇద్దరూ కలిసి ఒక ఫార్మసీ కంపెనీ తను నర్స్‌గా పనిచేస్తున్నారక్కడ. అయితే తనకున్న అనుభవం, అలాగే తలాల్ అబ్దుల్‌కి ఉన్నటువంటి ఫినాన్షియల్ స్ట్రాటజీతో ఇద్దరు కలిపి ఒక మెడికల్ షాప్, ఒక చిన్న హాస్పిటల్ టైప్‌లో క్లినిక్‌ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇదే సమయంలో తలాల్ అబ్దుల్ నిమిషప్రియ యొక్క పాస్‌పోర్ట్‌ని లాక్కొని తనని ఎక్కడికి వెళ్ళనీయకుండా తనక్కడే ఆపాలని ప్రయత్నించారంట. కానీ నిమిషప్రియకి అప్పటికే తన సొంత ఊరు, తన ఫ్యామిలీ ఇవన్నీ గుర్తొచ్చి రిటర్న్ వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. కానీ తలాల్ అబ్దుల్ తనని లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. నిమిషప్రియని మానసికంగాను, శారీరకంగాను గూడా ఆమెను లొంగ తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు. అయితే తనకి ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో అతనికి లొంగిపోయింది. తర్వాత ధైర్యం తెచ్చుకొని కొన్ని రోజుల తర్వాత అతన్ని అడ్డు తొలగించుకొని తను తిరిగి ఇండియాకి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తన పాస్‌పోర్ట్‌ను అతని దగ్గర నుంచి తిరిగి పొందడానికి తను తెగ ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నంలోనే తను యాక్చువల్‌గా తనని చంపాలనుకోలేదు. కేవలం మత్తు మందు మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత బయటకు రావాలని అనుకుంది. కానీ ఆ మత్తు అనేది అధిక మోతాదు కావడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తను చనిపోయిన ఆ స్నేహితుడిని ఆ బాడీని మాయం చేసే పథంలోనే ఆ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఎక్కడెక్కడో చిల్లాచెదరుగా పడేసినట్టు తెలుస్తుంది. ఆ బాడీని మాయం చేసే క్షణంలోనే తాను ఈ రకంగా ఆలోచించినందుకు అక్కడున్నటువంటి యెమెన్ చట్టం గాని
గాని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఆమె మీద కక్ష కట్టారు. దాంతో తను దొరికిపోయింది. పోలీస్ స్టేషన్‌లో నిండిన తర్వాత చాలా రోజులు జైలు శిక్ష కూడా అనుభవించింది. తను చేస్తున్నటువంటి ఈ ఈ నేరం ఏదైతే ఉందో, అంటే తన పాస్‌పోర్ట్ అయిపోయినా గాని ఇన్ని రోజులు ఎక్స్‌ట్రాగా ఆ దేశంలో ఉన్నందుకు అదొక శిక్షతో పాటు అనధికారికంగా ఆ దేశంలో ఉండడంతో కాకుండా ఆ దేశ యువకుడిని ఒకతన్ని చంపి ఆ బాడీని ఎన్ని రకాలుగా మాయం చేసినందుకు గూడా అక్కడ ఉన్నటువంటి దేశం చాలా కఠినమైనటువంటి శిక్షనైతే విధించింది. మీకు తెలిసింది కదా! అటు యూఏఈ కంట్రీలంతా కూడా అరబ్ కంట్రీస్‌లో శిక్షలు ఎంత ఘోరంగా ఉంటాయో, చిన్న తప్పుకు కూడా చాలా కఠినమైన శిక్షలు వేస్తారు గదా! అందు గురించి ఆవిడకి ఉరి శిక్ష అయితే వేయడం జరిగింది. ఇక నిమిషప్రియను ఉరిశిక్ష నుండి కాపాడడానికి బాధితురాలు కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించే అంశాలను పరిశీలించాలని యెమెన్‌లో షరియా చట్ట ప్రకారం ఈ నిబంధన అనువదించబడిందని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నిమిషప్రియను కాపాడేందుకు బాధితురాలు కుటుంబానికి $1 మిలియన్ అంటే 8.6 కోట్లు బ్లడ్ మనీగా ప్రియ కుటుంబం అందించేందుకు కూడా సిద్ధమైంది. ఇక కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిషప్రియ 2011లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. 2014లో యెమెన్‌లో యుద్ధం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. నిమిషప్రియ భర్త, కుమార్తె తన కుటుంబాన్ని పోషించడానికి యెమెన్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. యెమెన్ చట్ట ప్రకారం విదేశీ వైద్య నిపుణులు అక్కడ క్లినిక్ తెరవాలనుకుంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలన్నమాట. దీంతో తలాల్ అబ్దు మహదీతో వ్యాపారం ప్రారంభించిన నిమిషప్రియ తనను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి పాస్‌పోర్ట్‌ను నిలిపివేశాడని, ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడని, ఆర్థిక దోపిడీకి పదే బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు నిమిషప్రియ. 2017లో తన పాస్‌పోర్ట్‌ను లాక్కొని యెమెన్‌ను విడిచి వెళ్లాలనే లక్ష్యంతో మెహదీని మత్తులో పడేయడానికి ప్రయత్నించిందని చెప్తున్నారు. కానీ మత్తు మోతాదు మించి చనిపోయాడు తలాల్ అబ్దు మహదీ. తలాల్ అబ్దు మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసినట్లు నిమిషాన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కేసులో 2020లో ప్రియకు మరణశిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. ప్రియ మరణ శిక్షను 2023లో సమర్థించింది హౌతీల సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కౌన్సిల్ అన్నమాట. అయినా కానీ ఆవిడ శిక్షని ఇప్పుడు ఎలా అయినా తప్పించడానికి ఇటు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అక్కడ కొన్ని చట్టాలు కూడా ఉరిశిక్ష వేయకూడదని ప్రయత్నిస్తుంది. కానీ మరి ఉరిశిక్ష కాకుండా కనీసం యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే బాగుంటుందని కూడా సలహాలు ఇస్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికైతే ఆవిడ ఉరిశిక్ష అయితే వాయిదా పడింది ఎట్టకేలకు. వాళ్ళు కోల్డ్ బ్లడ్ మనీ దాదాపు 8.6 కోట్ల వరకు ఇద్దామన్నా కూడా సిద్ధమయ్యారు. ఈవెన్ బాధితుల కుటుంబానికి ఇక్కడ వీళ్ళకి సంప్రదింపుల తర్వాత వీళ్ళు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇన్ కేస్ వీళ్ళు గనుక కాంప్రమైజ్ అయితే నిమిషప్రియకు ఉరిశిక్ష అంటే మరణ శిక్ష నుంచి బయటపడే ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు గనుక ఒప్పందానికి కుదురుకోకపోతే ఉరిశిక్ష పడుతుందని అంటున్నారు. మరి భారత ప్రభుత్వం ప్రియని కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో, కనీసం ఉరిశిక్ష నుంచి ఇంకా అవగారు శిక్ష అయినా లేదంటే ఇంకేదైనా శిక్ష రెట్టింపు పెంచే విధంగా మరణం కాకుండా ఇంకేదైనా శిక్ష వేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది మనం చూడాలి.